ఎన్టీవీ కాంక్లేవ్ ఏపీ రోడ్ మ్యాప్ ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి నాన్ స్టాప్ లైవ్ కవరేజ్. పెద్దపల్లి జిల్లాలో ఓ అభ్యర్థి కొంప ముంచింది ఒక్క నిమిషం నిబంధన. నామినేషన్ వేసేందుకు దళిత బహుజన పార్టీ అభ్యర్థి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చారు. మాతంగి హనుమయ్య ఆలస్యంగా రావడంతో నామినేషన్ వేయటానికి నోడల్ అధికారి అనుమతించలేదు. నోడల్ అధికారి కాళ్లు మొక్కారు అభ్యర్థి మాతంగి హనుమయ్య. అయినా నోడల్ అధికారి కరుణించలేదు. పెద్దపల్లి జిల్లాలో ఒక్క నిమిషం నిబంధన ఓ అభ్యర్థి కొంప ముంచింది. దళిత బహుజన పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో నామినేషన్ వేయడానికి నోడల్ అధికారి అనుమతించలేదు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, అసలు ఇంతకీ ఏం జరిగింది? ఒక్క నిమిషం నిబంధన ఇప్పటి వరకు పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు అమలు చేయడం చూసాం. కానీ ఈ ఒక్క నిమిషం నిబంధన అనేది ఒక అభ్యర్థి పోటీకి దూరంగా ఉండేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధికి పోటీ చేయడానికి దళిత బహుజన పార్టీ తరఫున మాతంగి హనుమయ్య అనే అభ్యర్థి ఈ రోజు నామినేషన్ వేయడానికి వచ్చారు. ఈ రోజు చివరి రోజు కావడం, అదేవిధంగా 3 గంటల లోపే అభ్యర్థులు ఎవరైనా లోనికి అనుమతించడం జరిగింది. ఆ తర్వాత ఎవరిని కూడా అనుమతించలేదు. 3 గంటల వరకు చేరుకున్నప్పటికీ అభ్యర్థి ఆ తర్వాత 3 గంటల 1 నిమిషానికి లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్నటువంటి నోడల్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 3 గంటల సమయం మించిపోయింది, ఇప్పుడు లోనికి అనుమతించడం కుదరదని అక్కడ ఉన్నటువంటి నోడల్ అధికారిగా ఉన్నటువంటి ఎంఆర్ఓ రాజ్కుమార్ అభ్యర్థి అయినటువంటి హనుమయ్యకు చెప్పడం జరిగింది. దీంతో తను లోపలికి పంపించాలి, తను నామినేషన్ వేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పోటీలో ఉంటాను, కొద్ది అవకాశం ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులను హనుమయ్య బతిమాలడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నోడల్ అధికారి ఉన్నటువంటి రాజ్కుమార్ కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా అభ్యర్థి చేశారు. అయినా కూడా ఖచ్చితంగా నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి, ఎన్నికల నిబంధనలు చాలా కట్టుదిట్టంగా ఉంటాయి కాబట్టి అనుమతించడం వీలు కాదు అని చెప్పి చెప్పడంతో నిరాశతో అభ్యర్థి వెనుతిరగడం జరిగింది. మొత్తానికి ఒక అభ్యర్థి 1 నిమిషం నిబంధనతో పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే సతీష్, అంటే ఎందుకని ఆలస్యమైంది అన్న విషయం ఏమన్నా హనుమయ్య వారితో మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పారా? అంటే ఈ రోజు ఆల్రెడీ ఎంతమంది ఇక్కడ నామినేషన్స్ వేశారు తెలంగాణలో, ఆ లిస్ట్ కూడా ఆల్మోస్ట్ అఫీషియల్ గా కాసేపట్లో రిలీజ్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. పెద్దపల్లి స్థానానికి పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలించడం జరిగింది. ఇప్పటికీ 40 పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. హనుమయ్య కూడా ఈ రోజు చివరి కావడంతో అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ 1 నిమిషం నిబంధన ఉంటుంది, 3 గంటల తర్వాత లోనికి అనుమతించాలనే విషయం దాదాపు హనుమయ్యకు తెలియకపోవచ్చు. హనుమయ్య కూడా తను లోనికి అనుమతిస్తారు కాబట్టి కావచ్చు అని చెప్పి రావడం జరిగింది. అయితే హనుమయ్యను లోనికి అనుమతించలేదు. అధికారులు ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లోనికి అనుమతించమని చెప్పి చెప్పారు. అదే ఈ నిబంధనలు ఏవి కూడా దాదాపు హనుమయ్యకు తెలిసి ఉండకపోవచ్చు. కొంత అధికారులు అవకాశం ఇస్తారు కావచ్చు, లోనికి వెళ్లే అవకాశం ఇస్తారు కావచ్చు. కేవలం 1 నిమిషమే కదా, అధికారులను రిక్వెస్ట్ చేస్తే బయటికి పంపిస్తారని చెప్పి భావనతోనే హనుమయ్య వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అధికారులు కట్టుదిట్టగా నిక్కచ్చిగా నిబంధనలు ఫాలో అవ్వడం, ఎలక్షన్ కమిషన్ కావడం, అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల నిబంధనలకు లోబడి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ 1 నిమిషం నిబంధన ఖచ్చితంగా పాటించారు. అవి పాటించడంతో హనుమయ్య పోటీకి దూరం కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇది 1 నిమిషం నిబంధన అన్నది ఇటు విద్యార్థులకే కాదు, ఇప్పుడు పొలిటీషియన్స్ కి కూడా అది కలవర పెడుతున్న అంశం. తాజాగా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఓ అభ్యర్థి కొంప ముంచింది కూడా ఈ 1 నిమిషం నిబంధనే. జనరల్ గా మనం పరీక్షలకు వెళ్లేందుకు విద్యార్థులకి ఈ 1 నిమిషం నిబంధన అనేది ఉంటుంది. చాలా మంది కేవలం 1 నిమిషం ఆలస్యంగా రావడంతో వారిని పరీక్షలకు అనుమతించారు. అలాగే ఇవాళ కూడా ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఓ అభ్యర్థికి కూడా అదే సిచ్యుయేషన్ ఎదురైంది. తను నామినేషన్ వేసేందుకు దళిత బహుజన పార్టీ అభ్యర్థి 1 నిమిషమే ఆలస్యంగా వచ్చారు. మాతంగి హనుమయ్య ఆలస్యంగా రావడంతో నామినేషన్ వేయటానికి నోడల్ అధికారి అనుమతించలేదు. నోడల్ అధికారి కాళ్లు మొక్కారు అభ్యర్థి. అయినప్పటికీ కూడా నోడల్ అధికారి కరుణించలేదు. 1 నిమిషం ఆలస్యం అయింది కాబట్టి ఆ నామినేషన్ మేము తీసుకోము అని చెప్పేసి వారు కరాఖండిగా చెప్పేశారు.
రావడానికి లోపలికి వెళ్ళడానికి ఎవరికి అనుమతి లేదు. మీరు ఎక్కువ మోజు చేయకండి, ఎక్కువ మోజు చేయకండి. హాఫ్ అన్ అవర్ తర్వాత రండి. హాఫ్ అన్ అవర్